వెల్కమ్ టు మైత్రి న్యూస్. ప్రతిక్షణం ప్రజల కోసం. అనకాపల్లి నూకాంబిక అమ్మవారి దేవాలయంలో ఘనంగా అమ్మవారి పందిరి రాట మహోత్సవం. అనకాపల్లి జిల్లా గవరపాలెంలో శ్రీశ్రీ నూకాంబిక అమ్మవారి దేవస్థానం నందు అమ్మవారి పండగ మహోత్సవంలో భాగంగా అమ్మవారి పందిరి రాట మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఆలయ ఈవో బండారి ప్రసాద్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం వలే సంవత్సరం కూడా అమ్మవారి కొత్త అమావాస్య జాతర ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆలయ చైర్మన్ కె మురళీకృష్ణ మాట్లాడుతూ అమ్మవారి పండగ పనులు మొదలుపెట్టే ముందు అమ్మవారి పందిరి రాట వేయడం ఆనవాయితీగా వస్తుందని తెలిపారు. నేటి నుండి అమ్మవారి పండగ పనులు మొదలవుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ విష్ణుమూర్తి, మలసాల భరత్, మందపాటి జానకిరాం, జాజుల రమేష్, నీలిమ భాస్కర్, కెఎం నాయుడు, ఆళ్ల నాగేశ్వరరావు, సకల గోవింద్, విల్లూరి శివసూరి, వేగి త్రినాథ్, ఆలయ టెస్ట్ బోర్డు సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు విశ్వమాతగా కొనియాడబడుతున్న అనకాపల్లి నూకాలమ్మ అమ్మవారి కొత్త అమావాస్య జాతర రాబోయే ఏప్రిల్ జరుగు సందర్భంగా ఈరోజు రాట వేయడం ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా మా ఈవో మరియు సహాయ కమిషనర్ అయినటువంటి గౌరవనీయులు శ్రీ మండా ప్రసాద్ గారి సారథ్యంలో నేను మా సహచర ధర్మకర్తలు ఇలా లక్ష్మీ శ్రీనివాసరావు, అలాగే మన ఆడారి ఉమా శ్రీనివాసరావు, కొండూరు రవీంద్రన్న, అలాగే మా బుద్ధ నరసింహరాజు, అలాగే మా నరసింహరావు, అలాగే మా శోభారాణి గారు, సందీబాబు, అలాగే పలువురు, అలాగే మా శ్రీనివాస్, ఎవరైతే అర్చకులు ఉన్నారో శ్రీనివాస్, ఈ టీంతో మల్లవరం చేస్తారో ఈ టీంతో మేమంతా ఈసారి కొత్తగా మా కొత్త అంటే మా ప్రీతం మంత్రులు గురువాడ మన్నాథ్ గారు మాకు అప్పగించిన బాధ్యతల ప్రకారం ఈ సంవత్సరం కొత్తగా ఈ కొత్త అమావాస్య జాతరని మేము నిర్వహించదలుచుకున్నాం. మరి ఏదైతే పాత సాంప్రదాయాలు ఉన్నాయో వాటికి అనుగుణంగా మరింత మెరుగులు చేకూర్చి కొత్త తరహాలో ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా, భక్తులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా వారికి అన్ని కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తూ మరి అమ్మవారి పూజా కార్యక్రమాలు కానివ్వండి, సాంస్కృతిక కార్యక్రమాలు కానివ్వండి, అవన్నీ కూడా ఏర్పాటు చేస్తున్న కార్యక్రమానికి మరి నాందిగా ఈ రోజున అమ్మవారి రాట వేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా అనకాపల్లి సమన్వయకర్తగా నియమించబడ్డ మలసాల భరత్ గారు, అలాగే ఇక్కడ స్థానిక కార్పొరేటర్ శ్రీమతి నీలిమ భాస్కర్ గారు, అలాగే మరి పెద్దలు మందపాటి జానకామేశ్వర గారు, జాజుల రమేష్ గారు, గుడ్డేటి శివ గారు, అలాగే మా ఆలయ చైర్మన్ సకల గోవింద్ గారు, కేఎం నాయుడు గారు, ఆల్ నాగేశ్వర గారు, రుద్దుపాటి రాబాజు గారు, ఇలా పెద్దలందరూ కూడా మరి విచ్చేసి మరి ఆశీర్వదించడం జరిగింది. ఇక్కడ ఏంటంటే రాట ఎందుకు వేస్తామంటే అమ్మవారికి దర్శనంకి వచ్చే భక్తులందరికీ చల్లదనం ఉండాలనే ఉద్దేశంతో ఎండ బారిన పడకుండా అది చల్లదనం ఉండాలన్నా పందిళ్ళు వేయడం ఒక ఆనవాయితీ మొదటి నుంచి కూడా. ఆ పందిళ్ళకు వేయడానికి నాందిగా ఈ రాట ముహూర్తం, అంతేకాకుండా పండగ కూడా ఇది ఒక ప్రారంభ కార్యక్రమం లాగా ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులు కూడా చాలామంది వచ్చి ఈరోజు అందరి చేతుల మీదుగా అందరి చల్లని చేతులతో అమ్మవారి రాట వేయడం జరిగింది. మరి ఇక్కడి నుంచి ఈ పనులన్నీ మేము ప్రారంభిస్తాం. అలాగే అమ్మవారి ఆలయం కూడా నిర్మాణం జరుగుతూ ఉంది. మరి 8,50,00,000 అమ్మవారి నిధులతో పాటు తిరుమల తిరుపతి దేవస్థానం కూడా మేము 1,5 ఇమ్మని అభ్యర్థించాం. అక్కడ ధర్మకర్త మండలి వారు శాంక్షన్ కూడా చేయడం జరిగింది. మరి త్వరలో అది కూడా రాబోతుంది. అలాగే మరి ఎప్పటి నుంచో శిథిలావస్థలో ఉన్నటువంటి క్యూ కాంప్లెక్స్ని తీసేసి కొత్త క్యూ కాంప్లెక్స్ కడదాం ఉద్దేశంతో మంత్రి అమర్నాథ్ గారికి విన్నవించుకోవడం, ఆయన వెంటనే స్పందించి మరి పెద్దలు కమిషనర్ గారితో, అలాగే దేవాదాయ శాఖ మంత్రులు పుట్టు సత్యనారాయణ గారితో మాట్లాడి ఆ సీసీ నిధులు విడుదలయ్యేలాగా ఆయన కృషి చేయడం, ఆయన కృషి ఫలితంగా మాకు నిన్ననే ఆర్డర్ కూడా మాకు అందింది. అంటే ఆ 1,60,00,000 అంటే 60,00,000 మ్యాచింగ్ గ్రాంట్, ₹1,00,000 కలిపి ₹1,60,00,000 నిధులు విడుదలయ్యేలాగా ఆ యొక్క పత్రం కూడా వారు మంజూరు చేసినందుకు ముఖ్యంగా
మంత్రి అమర్నాథ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అలాగే సాధ్యం వరకు మరి అమ్మవారి ఉత్సవంకి అమ్మవారి గర్భాలయం కానివ్వండి, అంతరాలయం కానివ్వండి అందించి అమ్మవారి దర్శనాన్ని, మౌనగరాటి దర్శనాన్ని ప్రజలకు ఇద్దామనే ఉద్దేశంతోనే మేము అంతా కృషి చేస్తాం, మానవ ప్రయత్నం మేము చేస్తున్నాం. మరి దైవ సంకల్పం మరి అమ్మ కరుణిస్తే కనుక ఖచ్చితంగా అమ్మ దర్శనం అందరూ కలిగేలాగా మేము చర్యలు తీసుకుంటామనే సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. Yeah.